ఏం సార్ ఈ ఐబొమ్మ కథ ఏంది సార్? లాయర్ గారేమో మంచోడే నేను సపోర్ట్ చేస్తున్నాను, జనం అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, అతన్ని బయటికి తీసుకురమ్మని అని లాయర్ గారు ఇవాళ ఒక మీడియా ముందు మాట్లాడటం జరిగింది. దాని గురించి ఏమంటారు సార్ మీరు? అందరికీ నమస్కారం. దిస్ ఇస్ వైజాగ్ సత్య. ఐబొమ్మ రవి గారిది వైజాగ్ మా ఊరే. ఆయన చేసిన తప్పే, పైరసీ అనేది చేయడం తప్పే. సో అలా చేయడం వల్ల ఒక 100 మంది నిర్మాతలు నష్టపోతున్నారు. ఓకే, కానీ ఆంధ్రాలో 6 కోట్ల మంది ఉన్నారు, తెలంగాణలో 4 కోట్ల మంది 5 కోట్ల మంది ఉన్నారు. ఓవరాల్గా 10-11 కోట్ల ప్రజలైతే మాత్రం లాభపడుతున్నారు అనుకుంటున్నాం. ఈరోజు సినిమా అనేది ఒక సామాన్యుడు, కామన్ మ్యాన్కి అందుబాటులో లేదు. ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలంటే నేను వెళ్తాను ప్రసాద్ మల్టీప్లెక్స్కి, 2000 ఖర్చు పెడతాను. ట్రాన్స్పోర్టేషన్కి అక్కడ టికెటే 1000 పైన ఉంటుంది, 1000-1500 మీకు తెలుసు. పాప్కార్న్కి ఒక 500, కూల్ డ్రింక్ ఒక 200-300, ఎంత అవుతుంది? సామాన్య ప్రజలు చూడగలరా? ఒక 6 ఉన్నారనుకోండి, ఒక భర్త, ఒక భార్య, 4 పిల్లలు, 6కి ఎంత అవుతుంది? దగ్గర 15,000 అవుతుంది. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సామాన్యుడికి సినిమా అందుబాటులోకి రావాలని ఆయన చేశాడు. ఆయన ఏం ఆస్తులు సంపాదించుకునేవి లేదు. వైజాగ్లో వాళ్ళు ఇల్లు చూశారు, కూకట్పల్లి ఎక్కడో చిన్న ప్లాట్ ఉంది, ఆయన ఏమి లక్షల కోట్లు సంపాదించుకోలేదు. సో అది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. నాకైతే ఠాగూర్ మూవీలో చిరంజీవి గారే గుర్తొచ్చారు. ఆయన కూడా ఇదే పనులు చేస్తాడు. అందులో చట్ట వ్యతిరేకం అయినా కానీ ప్రజలకి ఏదైతే ఉపయోగకరమో అది చేసి పెట్టాడు చిరంజీవి గారు. ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు ఈయన కూడా అది చేసి పెట్టాడు. ఎనీవే మనం ఒక చట్ట ప్రకారం చూస్తే ఇది రాంగ్ కాబట్టి ఆయన్ని శిక్షించమని, జైల్లో వేయమని నేను మాట్లాడుతున్నాను. కానీ చాలామంది ఎన్కౌంటర్ చేయాలి అంటున్నారు. మీ 100 మంది కోసం ఎన్కౌంటర్ ఎందుకు చేయాలి ఆయన్ని? అంతే కదా. శిక్షే పైరసీ అనేది ఆయన ఒక మూవీస్ని యాక్ట్ చేసి ఆ వెబ్సైట్లో పెట్టాడు, ఐబొమ్మ అనే వెబ్సైట్లో. తప్పే, ఆయనకి జైల్లో పెట్టాడు, అంతేగాని చంపడం అనేది నేనైతే ఒప్పుకోనండి. నెక్స్ట్ క్వశ్చన్. మరి ప్రొడ్యూసర్ కూడా నేను కోర్టులు బయట తెచ్చి పెట్టారు కదా, మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. నేను అందుకే శిక్ష వేయమని చెప్తున్నాను. ప్రొడ్యూసర్ కూడా అప్పులు తీసుకొచ్చి సినిమా మీద 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్లు పెడుతున్నారు. అది తప్పే కాదని నేను అనలేదు. మరి సినిమా వాళ్ళు కూడా కొన్ని పైరసీలు చేస్తున్నారు, మీరు గమనించారా? హాలీవుడ్ నుంచి మొత్తం అన్ని కాపీ కొట్టేస్తున్నారు. వాళ్ళు ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడతారు, 1000 కోట్లు ఖర్చు పెడతారు. అది కూడా పైరసీ కదా. మరి వీళ్ళని కూడా ఇవ్వాలి కదా లోపల. తప్పు చేసిన తప్పే. అదే అన్నా నేను. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు ఎందుకు కానీ ఆయన ఎన్ని కాపీ కొట్టడం లేదు, అది పైరసీయే కాదంటారా? ఇది కూడా నిజమే, ప్రతిదీ పైరసీయే. పెద్ద సినిమా హాల్ అన్ని డైరెక్టర్లకి, నిర్మాతలకి, సినిమా హీరోలకే ఉండయి అని అంటున్నారు. నిజమేనా సార్? అది అందరికీ తెలిసిందే కదా. హీరోలు కోట్లలో తీసుకుంటున్నారు. మాలాంటి ఆర్టిస్టులకు ఎంత ఇస్తున్నారు? 5,000, మహా అయితే 10,000 ఇస్తున్నారు. నేను కూడా 10 సినిమా అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఎప్పుడో పేరు వచ్చింది కదా, ఆ 4 చేతుల్లో ఉంది మొత్తం టాలీవుడ్ అని చెప్పేసి. సో హీరోలు కూడాను ఈ సందర్భంగా అసలు ఈ పైరసీ వచ్చిందే హీరోల వల్ల. ఎందుకంటే వాళ్ళు రెమ్యూనరేషన్లు ఎక్కడో కోట్లలో పెట్టేస్తున్నారు. 100 కోట్లు, 200 కోట్లు పెట్టడం వల్ల ఈ టికెట్ రేట్ 100 ఎక్కడికి వెళ్ళింది? 1000కి 1500కి వెళ్ళింది. సో ముందు హీరోలు తగ్గించుకోవాలి రెమ్యూనరేషన్. ఐబొమ్మ రవికి అయితే నేనైతే సపోర్ట్ ఇస్తున్నానండి. ఎందుకంటే ఆయన ప్రజలకు తప్పే కానీ ప్రజల కోసం మంచి చేశాడు కాబట్టి దయచేసి ఆయన కొంచెం ఏదో శిక్ష వేసి వదిలేయాలని నేను ఆంధ్ర గవర్నమెంట్ని, తెలంగాణ గవర్నమెంట్ అయితే కోరుకుంటున్నాను. ఎన్కౌంటర్లు ఏం చేయొద్దని మనం చేసుకుంటున్నాను. రిక్వెస్ట్ అంతే. తప్పే అయింది కానీ తప్పే కానీ ఇంకా ఎన్కౌంటర్లు అట్లాంటి పెట్టుకోద్దు. పైరసీ నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. మీకు గుర్తుంది ఒక్కడు మూవీ మహేష్ బాబు గారిది, అప్పుడు కూడా ఇలాగే పైరసీ అయితే మహేష్ బాబు గారు వరంగల్ వెళ్ళి ఆ సీడీల షాప్లోకి వెళ్ళి ఆ సీడీ షాప్ దాన్ని పట్టుకొని వాళ్ళు లోపల వేశారు. పైరసీకి వీఆర్ ఆల్ ఆపోజిట్, వీఆర్ ఆల్ అగెనిస్ట్ పైరసీ. కాకపోతే అంత పెద్ద తప్పు అయితే ఆయన ఏం చేయలేదు, ప్రజలకు మేలే చేసిండు కదా. ఎనీవే తప్పు, నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా చెప్తున్నాను. ఆయన జైల్లో వేసి శిక్ష వేయండి అని నేనైతే కోరుతున్నాను. ఇప్పుడు ఐబొమ్మ నుంచి ముఖ్యంగా ఏంటంటే ప్రజల నుంచి విపరీతంగా స్పందన వస్తుంది. సినిమా నుంచి ఏంటంటే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? భయ్యా, అయితే ఐబొమ్మ రవణను సినిమాలు చూపించి ఆయన బెట్టింగ్లో ఆడి ఎన్నో యాప్లు ఉన్నాయి, ఎన్నో ప్రజలు సిగరెట్లని తాగి బెట్టింగ్ల నుంచి సంసారాలు ఖరాబ్ అయ్యి ఇల్లు నాశనాలు అయ్యి ఆ బెట్టింగ్లను పట్టుకోవచ్చు కదా భయ్యా. మరి మీరు ఐబొమ్మ రవణ ఏం తప్పు చేశాడు? సినిమాలు చూపించడం తప్ప ఆయన చేసింది. బెట్టింగ్ యాప్లలో ఎంతోమంది చనిపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళని పట్టుకోండి అయ్యా. ఈయన అంతకంటే పెద్ద నేరం ఏం చేయలేదు కదయ్యా ఐబొమ్మ రవణ. అంటే పైరసీ సినిమా చేస్తున్నారు, సినిమా పైరసీ చేస్తున్నాడు, మేము 1000 కోట్లు సినిమా తీస్తా ఉంటే రాత్రికి రాత్రే యూట్యూబ్లలో వస్తున్న పరిస్థితి, వెబ్సైట్లో వస్తున్న పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుతున్నారు సినిమా ప్రముఖులు. సినిమా పెద్దలకు నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు అడిగిన క్వశ్చన్కు భయ్యా, సినిమా పెద్దలు టికెట్లు రేట్లు తగ్గించాలి.
ఎప్పుడైతే ఈ సినిమా టికెట్ల రేటు తగ్గిస్తారో అప్పుడు అందరూ థియేటర్లోనే సినిమా చూస్తారు అందరూ. అప్పుడు ఇలాంటి ఐబొమ్మలు మరో మూవీ రూల్స్ కానీ ఈ ఓటీటీలు కానీ ఏది బాధ ఉండదు అన్న. సినిమా రేట్లు తగ్గించండి. నేను 10 రూపాయలకు ఓటీఎం థియేటర్లో ఆర్టిస్ట్ క్లాసుల్లో 10 రూపాయలకు సినిమా చూస్తుండే 10 పోయింది భయ్యా ఒకటేసారి. 3rd క్లాసును 150 100 చేసి నేను ఏడుకెళ్ళి చూడాలి భయ్యా. దయచేసి ఈ సినిమా టికెట్ తగ్గించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడం తర్వాత ఇంకో వెబ్సైట్లో కూడా సినిమా రిలీజ్ అవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే సినిమా పైరసీ ఆగిపోతుందని అనుకుంటున్నారా? ఐబొమ్మ రవణను ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం ఎవ్వరు ఊకోరు భయ్యా. నాలాగా అందరూ కుమిలిపోతున్నారు. నేను ముందుకు వచ్చాను, వాళ్ళు రావట్లేదు. వాళ్ళు కూడా వస్తారు భయ్యా. ఐబొమ్మ రవణ కోసం ఖచ్చితంగా అందరు వస్తారు. యువత ఖచ్చితంగా మేల్కుంటుంది ఐబొమ్మ రవణ కోసం భయ్యా. ఎందుకు ప్రజల నుంచి ఇంత విపరీతమైన స్పందన మద్దతు ఎందుకు లభిస్తూ ఉంది ఐబొమ్మ కంటే ఏం చెప్తారు? ఐబొమ్మలో నువ్వు సినిమా చూడలేదా భయ్యా? ఒక్క సినిమా చూడలేదా? చెప్ప నా గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వు ఐబొమ్మల సినిమా చూడలేదా? ఐబొమ్మలో అందరు సినిమాలు చూశారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు సినిమాలు చూశారు. కానీ ఒకరు అనుకుంటారే నాకెందుకు, మరొకరు అనుకుంటారు ఎందుకు చెప్పాలనుకుంటారు. నాలాంటోడు అభిమానం ఉన్నోడు ఐబొమ్మ రమణ సినిమాలు చూసినాను కాబట్టి నేను ఇన్ని సినిమాలు చూశాను 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి. ఆయన కోసం నేను ఏడికైనా వెళ్తా భయ్యా, ఎక్కడికైనా వెళ్తాను ఐబొమ్మ రవణ కోసం. అంటే పైరసీ అవ్వడం కూడా కరెక్టే అంటారా? ఒక ఇంత సినిమా ఇండస్ట్రీకి నష్టం అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్న క్రమం భయ్యా, సినిమా ఇండస్ట్రీకి నష్టం అని మీరు అంటారు అయ్యా. నేనేం చెబుతున్నా, సినిమా రేటు తగ్గించండి. మీరు సినిమా రేట్లు అంతగానం ఎందుకు భయ్యా? మీరు ఇప్పుడు అంత బడ్జెట్ అంత రిమినేషన్ మీరు ఇస్తున్నారు హీరోలకు, తగ్గించుకోండి. మీరు అందరు తగ్గించుకోండి. అప్పుడు మేమందరం కూడా ఇంకా సినిమాలు థియేటర్కే వెళ్ళి సినిమాలు చూస్తాము. మీ యొక్క రిమినేషన్ వల్ల అంటే మీకోసం మా ప్రాణాలు తీస్తారా భయ్యా? మా ప్రాణాలతో ఆడుకుంటారా భయ్యా మీ రిమినేషన్ కోసం? అంటే పైరసీ వల్ల గేమ్ చేంజర్ సినిమా కూడా పైరసీ అయింది అన్నట్టు కూడా చిరంజీవి చెప్తున్న పరిస్థితి. అన్ని పైరసీ అవుతాయి భయ్యా. దయచేసి నేను మీడియా మీ సభాముఖంగా నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి ఇప్పటికైనా సార్ మీరు సినిమా టికెట్లు రేట్లు తగ్గించాలి. సభాముఖంగా చెప్తున్నా దయచేసి. ఎట్లా ఉన్నాయి సినిమా ధరలు, ఎట్లా ఉన్నాయి టికెట్ ధరలు, ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? అంటే ఒక్క సినిమాకు పోతే నా లవర్ నేసుకొని ఒక్క సినిమాకు పోతే 2000 కావాలి భయ్యా. ఏడికెళ్ళి పెట్టాలి భయ్యా. మీరు ఇస్తారా డబ్బులు? మనవి ఇస్తావా? ఒక పాప్కార్న్ కొంటే 500, ఒక వాటర్ బాటిల్ కొంటే 150 రూపాయలు. మళ్ళీ 300 పెట్టి సినిమా టికెట్ తీసుకున్నాక పార్కింగ్కి మళ్ళీ 50 రూపాయలు, బైక్ పార్కింగ్కి. ఇవన్నీ నేను తట్టుకోలేను సార్, నన్ను కాపాడండి, ఐబొమ్మ రవణని కాపాడండి. ఏమంటారు అంటే సినిమా మీరు వెబ్సైట్ లో చూస్తున్నారు కాబట్టి మీ డేటా చోరీ అవుతుంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు కదా. ఇన్నేళ్ల సంది ఎంతో మంది సినిమాలు చూశారు. ఇక్కడ ఎవరి డాటా అన్న పోయిందా? అన్నకు ఎవరి డాటా వెళ్ళలేదు. ఇవన్నీ పుకార్లు నమ్మొద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఐబొమ్మ రవణ కోసం ఇంత దూరమైన వెళ్తా. ఇప్పుడు పైరసీ వల్ల ఐబొమ్మ రవి అనే వ్యక్తి దాదాపుగా 1000 కోట్లు కొల్లగొట్టినాడు అన్నట్టు కూడా ఒకవైపు వార్తలు వస్తున్నాయి. 1000 కోట్లు ఏం కొల్లగొట్టలేదు భయ్యా. రవణ ప్రజలకు మంచిగా చేశాడు, కీడు చేయలేదు. నేను ఒకటే చెప్తున్నాను భయ్యా, ఐబొమ్మ రవణ కోసం తమ్ముళ్ళారా అన్నల్లారా అందరూ కొంచెం అన్న కోసం మీరు గిట్లంగా బరిలో దిగండి. అన్నను కాపాడుకోవాలి, ఐబొమ్మ రవణను. ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తే అరెస్ట్ చేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. ఎంతమందిని చేస్తారు సార్? అరెస్ట్ చేయండి సార్. నా దగ్గర ఏముంది సార్? నన్ను అరెస్ట్ చేస్తే ఏమవుతుంది సార్? నా దగ్గర ₹1 లేదు. అక్కడన్నా ఫుడ్ దొరుకుతుంది భయ్యా. జైల్లో ఉంటా. అరెస్ట్ చేస్తే నేనేం చేస్తా భయ్యా? ఇంకేం చేస్తా చెప్పు దానికంటే ఎక్కువ? పాజిటివ్, ఎందుకంటే అరెస్ట్ చేయాలి కూడా. అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్టు ఒక నిర్మాత ఎన్నో కష్టాలు పడి ఆస్తులు అమ్ముకుని వచ్చి సినిమా మీద ఉన్న ఫ్యాషన్తో సినిమా తీసి దాన్ని వ్యాపారంగా మలుచుకొని చేసుకుందామని ఆశపడి ఎన్నో వేల మంది కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టి సినిమా తీసి దాన్ని రిలీజ్ చేస్తే సాయంత్రానికి ఈ డబ్బా సొమ్ములాగా ఐబొమ్మలో రిలీజ్ చేసుకుంటుంటే ఎంతవరకు కరెక్ట్ అది? అంటే ఎంత చోరీ అది? ఎన్నో కష్టాలు పడి సంపాదించుకున్న సొమ్మే కదా సినిమాగా తీస్తారు వీళ్ళు. ఊరికే దొంగతనం చేసుకొచ్చింది కాదు కదా. వీడు దొంగ. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని నిర్మూలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కట్టడి చేయాలా, అవసరమైతే భయంకరంగా బుద్ధి కూడా చెప్పాలా ఇలాంటి వెధవులకి. అండి ఒక వ్యవస్థని సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి ఈ వ్యక్తికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మనము ఒక వ్యవస్థను స్థాపించుకుని దాని ద్వారా కొన్ని లక్షల మంది బ్రతుకుతున్నారు ఇవాళ సినిమా పరిశ్రమ. ఆ పరిశ్రమని
హతపాతాళానికి తొక్కేసే విధంగా నష్టాలు పాలు చేసి ఈవేళ ఇష్టానుసారంగా దోపిడీ జరుగుతుంటే దాన్ని కొంతమంది సమర్థిస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి వల్ల సమాజంలో ఇప్పుడు ఏమైపోయిందంటే నిర్మాత నష్టపోతే సినిమాలు ఉండవు కాబట్టి ప్రభుత్వాలు టికెట్లు రేట్లు పెంచుకోమని 10 రోజులు 5 రోజులు టైం ఇస్తుంది. దాన్ని కూడా తప్పుగా చెప్తున్నారు ఇవాళ. అంటే ఐబొమ్మ రవి డైరెక్ట్ గా మూవీ రిలీజ్ అయిన రోజున అతను తీసి పెట్టట్లేదు, ఓటీటీలో వచ్చిన తర్వాత దాన్ని పెడుతున్నారు. ఎప్పుడు పెట్టినా నష్టమే కదా. దాదాపు ఒక 30 days టైం పడుతుంది కదా. ఎప్పుడు పెట్టుకున్నా నష్టమే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఓటీటీలో పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడం కోసమే కదా. టికెట్లు ఏమో హైలో ఉంటాయి, ఇటు ఓటీటీలో చూడాలన్నా సబ్స్క్రిప్షన్ చేయాలి కదా. అవి కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఐబొమ్మ రవి కరెక్ట్ అని ప్రజల యొక్క అలా ఎలా అంటారు? ఒక దొంగని ఒక దోపిడీదారుని కరెక్ట్ అంటారు చెప్పనా? నువ్వు కష్టపడి సంపాదించుకుని నా దగ్గర బలం ఉంది కదా కొట్టి తీసేసుకుంటే కరెక్టేనా? వాడికి తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఒక యాప్లు పుటప్ చేసుకుని దానిలో రిలీజ్ చేసేసుకుంటుంటే అది కరెక్టేనా? మరి డబ్బులు రావాలి కదా వీళ్ళకి. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత అది ఫ్లాపో హిట్టో కొద్దిగా డబ్బులు రావచ్చు రాకపోవచ్చు. మిడిల్ క్లాస్ వాడు ఐమాక్స్ కి మూవీ చూద్దాం ఎక్స్పీరియన్స్ ఉంటారు సార్. అక్కడేమో పాప్కార్న్ రేట్లు, వాటర్ బాటిల్ రేట్లు, సంథింగ్ బైక్ పార్కింగ్ ఆర్టీకి ఎలా అవుతుంది మరి? చాలా హైలో చాలా తెలివితేటలుగా మాట్లాడుతున్నారు చాలా మంది. 5 స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం చేసేవాడికి 1000 రూపాయలు అవుతుంది. మనకి ఇక్కడ పక్కనున్న హోటల్కి 60 రూపాయలకే భోజనం ఉంది కదా. ఇక్కడ తినకుండా మనం అక్కడ 1000 రూపాయల భోజనం తినేవాడే తింటాడు. ఏదేమైనా ఒకరి కష్టార్జితాన్ని ఒకరు దోసేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదండి. ఇది వాస్తవం. ఎందుకంటే మీరు దాన్ని సమర్థించకూడదు. సమర్థిస్తే ఒక ఇండస్ట్రీ, నేను సినిమా ఇండస్ట్రీ ఉన్నాను కాబట్టి చాలా బాధపడుతున్నాను నేను. ఎక్కడ ఒక విషయం చెప్తున్నా అంటే ఐబొమ్మ రవి చేసింది తప్పే కానీ అంటే ఇండస్ట్రీకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇది ఒక షాక్ అని చెప్పొచ్చు. పెద్ద మొత్తంలో సపోర్ట్ చేస్తున్నారు. ఐబొమ్మ రవి ఒక పార్ట్ అండి. ఇంకా చాలా మంది ఉన్నారు అందులో. మొత్తం అందరినీ కట్టడి చేసి సినిమాల్ని కంట్రోల్ చేసి ఏ విధంగా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందో ప్రభుత్వాలు ఆలోచించాలా. ఒక ఐబొమ్మ రవి చేసింది చాలా మంచి పని చేశాడని చెప్పి సమర్థించకూడదు. ఎందుకు మూవీ రూల్స్ కూడా ఉన్నాయి కదా సార్. అదే అందరినీ పట్టుకోవాలంటున్నాం. ఒక్కరిని కాదు, అందరినీ పట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ సంస్థను కాపాడాలి. కాదు సార్, ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్లే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళని విచారణకు పిలిచి వదిలేస్తున్నారు. మరి ఐబొమ్మ రవి లాంటి ఎందుకు అరెస్ట్ చేశారు? అతను కామన్ మ్యాన్ అయినా సెలబ్రిటీకి ఒక చట్టం, ఇతనికి ఒక చట్టం, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారండి. పూర్తిగా ఆధారాలు దొరికేంత వరకు, ఎవడైనా దొంగ దొరికేంత వరకు నేను దొన్ననే చెప్తాడు. అలాగే పూర్తి ఆధారాలు దొరికేందుకు ఆడు హీరో అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి తీరుతారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో డబ్బు ప్రభావం చూపించవచ్చేమో నాకు తెలిసి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే పేదవాడికి ఒక లాయరు, పెద్దవాడికి ఒక లాయరు ఉంటాడు. గంటకి 1,00,000 రూపాయలు తీసుకున్న లాయర్ ఉంటాడు. మనం ఎంతో కొంత డబ్బులు ఇస్తే పాపం పర్లే వాదించాము, లేకపోతే ఆయన బెయిల్ తీసుకొద్దామన్న లాయర్ ఉంటాడు. కాబట్టి సమాజంలో దీన్ని సమర్థించకూడదు. ఒక సంస్థను నాశనం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని సమర్థించకుండా, ఇప్పుడు దాని వెనకాల ఎంతో పరిశ్రమ ఉంది. చాలా వేల మంది కుటుంబాలు ఆ పరిశ్రమ పడి బ్రతుకుతున్నాయి. వేళ ఆ పని తప్ప వేరే పని తెలియక చాలామంది ఇబ్బందులు పడుతూ ఇవాళ ఆటో డ్రైవర్లుగా, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఆటో డ్రైవర్లుగా. రవి పాయింట్ ఆఫ్ వ్యూలో మరి హీరో రెమ్యునరేషన్ తగ్గించచ్చు కదా. 200 కోట్లు 300 కోట్లు తీసుకుంటే ఎలా మరి? అది తీసుకుని ఇక్కడ టికెట్ రేట్లు పెంచేస్తున్నారు కదా. కాబట్టే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలండి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మన సామాన్య ప్రజానీకానికి ఎలా అందుబాటులో సినిమాను ఉంచాలి. అలాగే రేట్లు పాప్కార్న్ 350 రూపాయలు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా ఫ్రెండ్ ఒకటి సినిమా తీసుకెళ్ళాడు, 4 వెళ్ళాము, 4 కాఫీ చెప్పాము ఒక థియేటర్లో. నాకు తెలియక సరే నేను ఇస్తానన్నారా మీరు వెళ్ళిపోంటాను, తీరా కట్ చేస్తే 1,400 రూపాయలు బిల్ వేసాడు. 300 రూపాయలు ఒక కాఫీ. అంటే కొన్ని సినిమా థియేటర్లలో ఉంటుంది, ఇక్కడ మన 20 రూపాయల కాఫీ వేస్తే అక్కడ 350 రూపాయలు. అలాగా కొన్ని వ్యవస్థల్లో బాగా దుర్మార్గంగా దోపిడీ జరుగుతుంది. దాని పట్ల ప్రభుత్వం చర్య తీసుకోకుండా సినిమా వాళ్ళ మీద పడి బాధపడకూడదని నేను అంటాను. ప్రభుత్వాలు చర్య తీసుకోవాల్సినటువంటి వ్యవస్థలను వదిలేసి సినిమా వాడు నాశనం అయిపోతుంటే వాడు నాశనం అయిపోవాలని చూస్తే కరెక్ట్ కాదు కదా. అది అంటే ఈ కేసు కూడా పెద్ద బలమైనది ఏం కాదంటే త్వరలో కూడా బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉందంట. ఎందుకంటే అతను భారతదేశం యొక్క పౌరసత్వం కోల్పోయాడు, వేరే కంట్రీకి సంబంధించింది ఆల్రెడీ గ్రీన్ కార్డ్ తీసుకున్నాడు. సో పెద్ద బలమైన కేసు కాదు కూడా అంటూ చెప్తున్నారు. వదిలేస్తే వెళ్ళిపోతాడు ఎక్కడి నుంచి. అలా ఏముండదండి. బలమైన కేసు కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా మరొకసారి ఇలాంటి వ్యక్తులు అన్యాయం చేయడానికి కుదరదన్నమాట. ఉన్న వాళ్ళు అందరినీ పట్టుకుంటారు, ఖచ్చితంగా ఒక కొలిక్కి తీసుకొస్తారనే నమ్మకం మా సినిమా వాళ్ళగా మాకుంది. ఎందుకంటే దాని ప్రొడ్యూసర్ మాట్లాడుతూ అతన్ని షూట్ చేసి చంపేయాలి అన్నాడు. దానికి అంటే ఏ రకంగా ఉంటుందంటే ఇక్కడ ఒక 2 కోట్ల రూపాయలు పెట్టి
నేను ఎక్కడో అప్పు చేసో నాకు ఉన్నటువంటి భూమిని తాకట్లు పెట్టి తీసుకొచ్చి ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమాని నేను అమ్ముకునే టైంలో ఈ దుర్మార్గుడు దాన్ని ఐబొమ్మలో పెట్టేశాడు, వీడికి డబ్బులు రాలేదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి పరిస్థితిలో కోపము ఆవేశం ఉంటుందండి. చంపేలకు కొరు నరికేలకు ఏదో వస్తుంటాయి. దాన్ని ఎలా ఉన్నా సరే ఇప్పుడు పెద్దలు కానీ ప్రభుత్వం తాలూకు పెద్దలు కానీ చేసేది ఏంటంటే ఖచ్చితంగా సినిమా వాడికి అన్యాయం జరగకూడదు, సామాన్యుడికి అన్యాయం జరగకూడదు. ఇలా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలా. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ ప్రభుత్వాలు గమనిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఒక నిర్ణయం వస్తుందని ఆశిద్దాం. ఫైనల్గా ఏం చేస్తే బెటర్ సార్ రవి ఇప్పుడు? ఏమి చేయలేమండి, మన భారత రాజ్యాంగం ప్రకారం ఏం చేయలేము. ఆ నష్టాన్ని పూరించే పని ఏదన్నా ప్రభుత్వాలు తీసుకోవాలా. ప్రభుత్వం మన సినిమా వాళ్ళకి అండగా ఉండాలా. ఖచ్చితంగా ఇలాంటి పైరవీలు జరగకుండా జాగ్రత్త పడే బాధ్యత తీసుకుంటే సినిమా ప్రపంచం బాగుంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.